ఒక గంటకి ఎన్ని లీటర్ల వరకు డీజిల్ తాగుతుంది? 6 నుంచి 7 తాగుతుంది. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు అయితే మీకు మల్టీపర్పస్లో యూజ్ చేసుకునే హార్వెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది. మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, పెసర్లు, కందులు, సోయాబీన్ అన్ని విధాలుగా యూజ్ చేసుకుని అయితే హార్వెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ బ్రదర్ వాళ్ళైతే మిషన్ తీసుకున్నాడు, రీసెంట్గా తీసుకున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఒక 2 మిషన్స్ వరకే ఉన్నాయని చెప్తున్నారు. ఎలాంటి రైతులకి మిషన్స్ ఉపయోగపడతాయి, ఎలాంటి పంటలు కట్ చేసుకోవచ్చు, దీనివల్ల లాభం ఏంటిది, ఒక గంటకి ఎంత డీజిల్ వినియోగం అవుతుంది, దీని ప్రైస్ ఎంత అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న, మీ పేరు? పవన్ అన్న. ఓకే, ముందుగా ఈ మిషన్ ఎప్పుడు తీసుకున్నారు మీరు? మేము వచ్చి మొన్న రీసెంట్గా నవంబర్లో తీసుకున్నాం. ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచింది? ఇప్పటివరకు వచ్చి ఒక 60 అవర్స్ నడిచిందండి హార్వెస్టర్. 60 అవర్స్. ఓకే, ముందుగా ఈ హార్వెస్టర్తోని ఏమేమి పంటలు కట్ చేసుకోవచ్చు? ఇది వచ్చి మెయిన్గా మేజెటర్ అండి. ఓకే, మొక్కజొన్న కోసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఓకే. ఇది కాకుండా మనకు ప్యాడీ రీల్ కటర్ అని వస్తుంది. ఓకే, అది వరి, సోయాబీన్, కంది, పెసర అన్ని పంటలకు పనిచేస్తుంది. ఓకే, అంటే ముంగడ రీల్ కటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది ఒకటి ఓన్లీ హెడర్ చేంజ్ చేసుకోవాలి, కటర్ ఒకటి మార్చుకోవాలి. ఓకే, కటర్ లోపల థ్రెషర్స్ మార్చుకున్నామంటే వేరే పంటలకు కోసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఫ్రంట్ సైడ్ వెళ్దాము. మామూలుగా ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, మొక్కజొన్నలు కట్ చేసి అందులోకి వెళ్తున్నాయి. అంటే మనం డైరెక్ట్ చైన్ మీదకి వెళ్ళి కట్ చేసుకొని డైరెక్ట్ చైన్ మీద నిలువు మీద ఉన్న చైన్ కట్ చేసి మనకు వరి ధాన్యం ఎలాగ వస్తుందో సేమ్ మొక్కజొన్నలు కూడా అలాగే వస్తాయి. డైరెక్ట్ గింజలు వస్తాయి. డైరెక్ట్ గింజలు వస్తాయి. ఒక గంటకు ఎన్ని ఎకరాల వరకు కోస్తా ఉంటుంది ఇది? గంటకు వచ్చి ఫీల్డ్ మనకు మంచి ఫీల్డ్ కనుక బాగుంటే గంటకు వచ్చి ఎకరంన్నర కోయచ్చు. గంటకు వచ్చి ఎకరంన్నర కోయచ్చు. ఓకే, తర్వాత వీటిని అన్లోడింగ్ అనేది ట్రాక్టర్ దీని దగ్గరికి రావాలి. ఆ ట్రాక్టర్ వస్తుంది, మన సైడ్ పైప్ అనేది అటాచ్ చేసుకొని ట్రాక్టర్ లో ధాన్యం పోసుకోవచ్చు. ట్రాక్టర్ ధాన్యం పోసుకోవచ్చు. ఇది ఏం ఇంజన్ తో వస్తుందన్న? అశోక్ లీలాండ్ అండి. అశోక్ లీలాండ్ ఇంజన్ 74 HP తో వస్తుంది మనకి. 74 HP తో వస్తుంది. ఓకే, ఇవేవైతే ఈ బార్స్ ఉన్నాయో ముందుకు పెట్టుకోవాలి. రాకెట్స్ అనేది ఇట్లా ఫ్రంట్ వేసుకుంటామండి. ఓకే, చేస్తే ఏమవుతుందన్న? ఫీల్డ్ లో అంటే క్రాప్ డివైడర్స్ అంటారు వీటిని. ఓకే, ఇవి చాలాలో వెళ్తుంటే ఏంటంటే ఇప్పుడు క్రాప్ ఉంటుంది కదండి, మన పంట చేనులో ఉన్న దాన్ని ఒక డివైడ్ చేసుకుంటే ఈ రోలో ఇందులో తీసుకొస్తుంది. ఓకే, ఇందులో తీసుకొచ్చినాక ఈ చైన్ సిస్టమ్ ద్వారా లోపలికి లాక్కెళ్తుంది కరెంట్. ఓకే, ఇది కర్రను లాక్కెళ్ళి ఓన్లీ కంకిని ఒకటే తీసుకెళ్తుంది. ఇక్కడ కంకి డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ కర్ర కిందికి బ్లేడ్లు కిందికి డ్రాప్ చేస్తాయి. ఓకే, కంకి ఒకటి లోపలికి వెళ్ళిపోతుంది అలా. ఇక్కడ చూడొచ్చు, ఇవేవైతే బ్లేడ్స్ ఉన్నాయో కంకిని కట్ చేసి కంకి లోపలికి వెళ్తుంది. తర్వాత కర్ర అనేది వేస్టేజ్ అంతా కింద వెళ్ళిపోతుంది, ఓన్లీ కంకి మాత్రమే లోపలికి వెళ్తుంది. ఓకే, సో దానివల్ల మనకు ఓన్లీ కంకి థ్రషింగ్ అవుతుంది కాబట్టి మనకు చెత్త అనేది బాగా రాదు. చెత్త అనేది ధాన్యంలో డస్ట్ కానీ ఇదంతా బాగా రాదు. ఓకే, ఓకే. ఇప్పుడు ఇదే అటాచ్మెంట్ తోని ఓన్లీ మొక్కజొన్ననే కోసుకోవచ్చు, ఇంకేమన్నా కోసుకోవచ్చు? ఇది ఓన్లీ మొక్కజొన్న వరకు. ఇది ఓన్లీ మొక్కజొన్న. ఇది తీసేస్తే మళ్ళీ మల్టీపర్పస్. అది మల్టీపర్పస్ ఏమేమి కోసుకోవచ్చు? కంది, పెసర, సోయాబీన్, మనకు వచ్చి తెల్లజొన్న, పజ్జొన్న, గజం జొన్న అంటారు. అవునవును, అవి కోసుకోవచ్చు. ఓకే, అది ఇంకో అటాచ్మెంట్ పెట్టుకుంటే అన్ని కోసుకోవచ్చు. రొద్దిరుగుడు కానీ అన్ని మల్టీపర్పస్. ఆ అటాచ్మెంట్ కు కాస్ట్ ఎంత వరకు అవుతుంది? ఇది వచ్చి మనకంటే మొత్తం కలిపే ఇచ్చారండి. ఓన్లీ కటర్ కాస్ట్ వచ్చి 6,50,000 వరకు ఇది పడింది. ఓకే, మనకు బండి ఓవరాల్ గా బండి కాస్ట్ వచ్చి 31,50,000 పడిందండి. 31,50,000 ఓన్లీ ఈ కటర్ తోనే వచ్చిందా? 2 కటర్, డబుల్ కటర్ వారు విత్ డెలివరీ ఇక్కడ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఓకే, ఇది వారంటీ ఉంటుందా ఈ మిషన్ కి? వారంటీ వచ్చి అంటే కంపెనీ వాళ్ళు ఒక 1 year వారంటీ చెప్పారండి. ఓకే, ఇంజన్ వచ్చి అశోక్ లీలాండ్ సర్వీస్. మనకు ఓవరాల్ గా ఎక్కడికి వెళ్ళినా, ఇండియా లెవెల్లో ఎక్కడికి వెళ్ళినా అశోక్ లీలాండ్ కంపెనీ వాళ్ళు సర్వీస్ ఇస్తారు. ఓకే, తర్వాత ఇప్పుడు మీరు ఒక గంటకి ఎంత వరకు ఛార్జ్ చేస్తున్నారు మొక్కజొన్న కట్ చేయడానికి? ఇప్పుడు మేము అంటే వచ్చి పర్ ఎకర్ లాగా తీసుకుంటున్నాం. ఓకే, ఎకరానికి వచ్చి 5,000 తీసుకుంటున్నాం. ఎకరానికి 5,000. ఓకే, దాన్ని బట్టి ఫీల్డ్ ఏమైనా కొంచెం ఉంటే ఎక్కువ ఉంటే అటు ఇటుగా కొంచెం. అవునవును, ఇప్పుడు మనుషులతో కట్ చేయాలన్నా కూడా దాన్ని ఒక రోజు కట్ చేయాలి, తర్వాత దాన్ని మామూలుగా రిమూవ్ చేయాలి, చాలా లేబర్ వర్క్ అన్నది ఉంటుంది. ఇప్పుడు లేబర్ షార్టేజ్ బాగుంది, దీనివల్ల డైరెక్ట్ మనకు గింజలు వచ్చేస్తాయి. ఇప్పుడు మామూలుగా లేబర్తో చేయాలంటే ఎకరానికి వచ్చి ఇప్పుడు ఒక 1 week పడుద్ది. మళ్ళీ లేబర్ కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది, మళ్ళీ పంట చేతికి రావడానికి టైం పడుద్ది. ఏంటంటే ఫుల్ డ్రై అయిపోయిందంటే ఒకటే రోజులో మనకు అంటే ఒక ఎకరానికి వచ్చి 1 గంట సేపట్లో ధాన్యం వచ్చేస్తుంది మనకి. ఒక రోజుకి ఎన్ని ఎకరాల వరకు కట్ చేయొచ్చు ఇది? రోజుకు అంటే మనం ఒక 10 నుంచి 15 లోపు 10 మధ్యలో కట్ చేసుకోవచ్చు. యావరేజ్గా 10 నుంచి 15 లోపు కట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బాక్స్లో ఎన్ని క్వింటాల వరకు మొక్కజొన్నలు పడతాయి? అందులో వచ్చి మనకి 10 క్వింటాలు పడతాయి అండి. 9 నుంచి 10 క్వింటాలు యావరేజ్గా పడతాయి. 9 నుంచి 10 క్వింటాలు పడతాయి. ఓకే, ఓకే అన్న. తర్వాత మీరు ఈ మిషన్ తీసుకున్నారు కదా, ఒక గంటకి ఎన్ని లీటర్ల వరకు డీజిల్ అవుతుంది? గంటకు వచ్చి ఇప్పుడు అంటే కంపెనీ వాళ్ళు చెప్పిన యావరేజ్ ఏంటంటే 7 to 8 అన్నారు. ఇంకా మేము ఇప్పుడు చూస్తున్నాం అంటే కొంచెం 1 లీటర్ అంటే ఎక్కువనే తాగొచ్చు. మొక్కజొన్నలో కొంచెం లోడ్ పడుతుంది అనమాట. లోడ్ తీసుకుంటుంది బండి. వరిలో అయితే మనకి 6 నుంచి 7 తాగుతుంది. ఇది కొంచెం బలంగా ఉంటుంది, కొంచెం లోడ్ పడుతుంది.
ఓకే ఓకే, ఇది 4 వీల్ డ్రైవ్ అన్న? 4 వీల్ డ్రైవ్. నేను ఆపరేటింగ్ ఒకసారి లోపలికి ఎక్కుతారా? ఇది ఇండియన్ మేడ్ మిషన్, పంజాబ్లో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఎలా అన్నా చూపారా? ఇది మామూలుగా స్టీరింగ్తోనే వస్తుందా? స్టీరింగ్ డ్రైవ్ అండి ఇది. ఓకే. ఇది వచ్చి క్లచ్ మనకి. ఓకే. బ్రేక్ వచ్చి సింగిల్ పెడల్ వస్తుంది. సింగిల్ పెడల్ డిస్క్ బ్రేక్ రెండింటికి అదే సప్లై అవుతుంది. ఇది వచ్చి మనకి 4 వీల్ గేర్ అండి. 4 వీల్ గేర్ అవసరం ఉన్నప్పుడు 4 వీల్ డ్రైవ్ గేర్ వేసుకోవడం. ఇది వచ్చి లివర్ ఆపరేటింగ్, కటర్ కానీ బండి హైలో స్పీడ్ కానీ వచ్చి ఎక్సిలేటర్ మనకి. ఇది వచ్చి గేర్ అండి. ఓకే. 3 స్పీడ్ ఫ్రంట్ వస్తుంది, 1 రివర్స్ వస్తుంది. ఓకే ఓకే. ఇది వచ్చి మనకి మెయిన్ థ్రెషర్ లివర్ అండి. ఇది. ఓకే. ఇది వచ్చి మనకు కటర్ లివర్. ఇది వచ్చి గ్రెయిన్ అన్లోడ్ చేయడానికి. ఇప్పుడు ఇది హార్వెస్టర్ డ్రైవింగ్ చేయొచ్చిన వాళ్ళందరికీ ఇది చేస్తుందా? ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా ఈజీ ఉంటుంది డ్రైవింగ్ కానీ అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది. ఏంటంటే మళ్ళీ మనకు సైజ్ చిన్నగా ఉంటుంది బండి ఇది. ఓకే. మామూలు మన హార్వెస్టర్లతో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటుంది సైజు. చిన్న దారిలో కానీ ఇరుకు దారిలో కానీ అల్కగా వెళ్ళిపోవచ్చు మనం. ఓకే. ఎటువంటి ఇబ్బంది లేకుండా. హైట్ తక్కువనే, వెడల్పు తక్కువనే. ఓకే. మనకు వచ్చి మళ్ళీ ఇది రూటర్ సిస్టమ్. స్టావాకర్ కాదు. స్టావాకర్ లో ఏంటంటే బండి లాంగ్ ఉంటుంది, కొంచెం పొడుగు వస్తుంది. ఇది ఏంటంటే రూటర్. ఈ మనకు వేస్టేజ్ అంతా సైడ్ కి పడిపోతుంది. ఓకే. అదొకటి మనకు రూటర్ సిస్టమ్ వల్ల మిషన్ కూడా దగ్గరికి ఉంటుంది. మనకు గింజ కూడా గ్రెయిన్ క్వాలిటీ మంచిగా వస్తుంది రూటర్ క్వాలిటీ. ఇందులో ఎన్ని క్వింటాలు పడతాయన్న? ఇందులో వచ్చి 9 to 10 క్వింటాల్స్ వరకు పడతాయి. ఈ పైప్ ఎందుకన్నా ఎయిర్ పైప్? ఇది మనం ఏమన్నా డస్ట్ కానీ క్లీన్ చేసుకోవడానికి, ఇప్పుడు ఫిల్టర్స్ కానీ అన్ని క్లీన్ చేసుకోవడానికి, వర్క్ అయిపోయినాక బండి అంతా క్లీన్ చేసుకోవడానికి, మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళకుండా ఎయిర్ ట్యాంక్ ఇచ్చారు. ఎయిర్ ట్యాంక్ మనకి అంతా క్లీన్ చేసుకోవడానికి పనిచేస్తుంది. మీరు మిషన్ అంటే ఎక్కడ ఎంక్వైరీ చేశారు, ఎక్కడ తీసుకున్నారు? మేము వచ్చి ఇది అంటే మాకు అంటే యాడ్ వచ్చిందండి ఇన్స్టాగ్రామ్ లో. యాడ్ చూసినాక డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసినాం. కంపెనీ వచ్చి పంజాబ్, మన దగ్గర ఇక్కడ డీలర్షిప్ లేదు, ఇది పంజాబ్ లో ఉంది. డైరెక్ట్ మేము కంపెనీ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి చూసుకోమన్నారు. ఆర్ఎస్ చూసుకొని బుక్ చేసుకోమని చెప్పేసానంటే మేము వెళ్ళాం. ఆల్రెడీ వెళ్ళి అన్ని విధాలుగా తెలుసుకొని కొన్ని చిన్న చేంజెస్, మాకు కావాల్సిన చేంజెస్ అని చేయించుకొని తీసుకున్నాం డైరెక్ట్ అక్కడ. మరి ఇప్పుడు ఫీల్డ్ ఎట్లుంది? ఈ మిషన్ అనేది మార్కెట్ కు మీరు కొత్తగా తీసుకొచ్చారు మన సైడ్. రైతులు దీన్ని అవేర్నెస్ రానికి, రైతులు దీనికి అలవాటు పడడానికి టైం పడుతుంది. మరి ఎట్లుంది? రైతులకు బెటర్ అయినా ఏమని చెప్తారు? పర్లేదండి, రైతులకు మాత్రం చాలా బెటర్ అండి. ఓకే. ఇప్పుడు తక్కువ టైంలో తక్కువ కాస్ట్లో అయిపోతుంది పంట కోత. కాకపోతే ఏంటంటే ఇంకా మన దగ్గర అలవాటు పడలేదు ఈ మొక్కజొన్న కోతకు, ఇంకా అలవాటు పడలేదు. బయట ఏంటంటే చాలా దిక్కులా ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఎస్ నడుస్తుంది. ఓకే. ఆర్ఎస్తోనే చేస్తున్నారు. మన దగ్గర ఇంకా లేబర్తో చాలా మంది లేబర్తో చేయడానికి చూస్తున్నారు. కాకపోతే లేబర్ షార్టేజ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. ఆర్ఎస్తోని చేసుకోవడానికి ఎక్కువ రైతులు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే ఓకే. తర్వాత మీకు ఇంతకుముందు హార్వెస్టర్ లాంటిది ఏదైనా ఉందా? ఇంతకుముందు ఉందండి మాకు. ఇంతకుముందు పెద్ద హార్వెస్టర్ ఉంది. ఏ హార్వెస్టర్? మాకు జాండియర్ W70 ఉంది ఫస్ట్. ఇప్పుడు క్లాస్ క్రాప్ టైగర్ 40 ఉంది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఇది తీసుకున్నాం. అవి ఉన్నాయా? జాండియర్ తీసేసినాం అండి, జాండియర్ అమ్మేసినాం. క్లాస్ హార్వెస్టర్ ఉంది. క్లాస్ హార్వెస్టర్ ఉంది. మీరు ఇదే ఫీల్డ్ ఉన్నారు కాబట్టి మిషన్ ప్లాన్ చేస్తే. అవునండి, కొత్తగా ఉంది సిస్టమ్, కొంచెం అప్డేటెడ్గా ఉంది. అవును, బండి చూడడానికి బాగుంది, ఫీచర్ కూడా ఉంది దీనికి. బెస్ట్ ఉందని చెప్పేసి తీసుకున్నాం. ఓకే ఓకే. మరి ఏదైతే రైతులు కట్ చేయించుకుంటా ఉన్నారో మొక్కజొన్న, ఏమని చెప్తున్నారు ఈ మిషన్? రైతులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రైతులు అయితే హ్యాపీగా ఫీల్, అంటే గ్రెయిన్ లాస్ లేదు, గింజలు పోవడం లేదు, గింజ బ్రేకేజ్ లేదు, గింజ పలగడం లేదు, కంకులు కూడా పోవడం లేదు. కంకులు తక్కువ, ఎక్కడో మనం టర్నింగ్ అయ్యే దగ్గర పడిపోతుంది అంతే. అంతా కొడితే ఎకరానికి ఒక 2-3 సంచులు కంకిపోతుంది, అంతా మించిపోదు. అవునవును. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే వాళ్ళు కావాలంటే గింజల్ని కొంచెం డ్రై చేయించుకుంటే సరిపోతుంది. ఒక 2-3 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. అంతకు మించిగా పని చేయాల్సింది ఏముండదు అంతే. అన్న ఇక్కడ నుంచి ఏమొస్తా ఉంటుంది? ఇక్కడ ఇది వేస్టేజ్, కంకి పొట్టు, మిగిలిన వేస్టేజ్ అంతా ఇందులోంచి వస్తుంది. ఓకే. గింజలు సపరేట్ అయిన తర్వాత ఇందులోంచి రూటర్ సిస్టమ్ అనమాట ఇది. ఓకే. డబల్ థ్రెషర్. మళ్ళీ బండికి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డబల్ థ్రెషర్. ఓకే. ఫస్ట్ ఫ్రంట్ ఇక్కడ థ్రషింగ్ అయిపోతుంది. ఇక్కడ ఒక థ్రెషర్ ఉంటుంది, ఇక్కడ ఒక థ్రెషర్ ఉంటుంది. అది థ్రషింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి రూటర్కి ఇస్తుంది. ఓకే. ఈ రూటర్ మళ్ళీ మిగిలిన ఏమైనా ధాన్యం కానీ ఏమైనా మిగిలిపోయిన దాన్ని మళ్ళీ థ్రషింగ్ చేసి మిగిలిన వేస్టేజ్ అంతా బయటపడిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఇట్లా ఓపెన్ ఉంది, ఇందులోకి వెళ్ళి అంటే ఇది డస్ట్ వస్తుంది, చిన్న డస్ట్ ఉంటుంది కదా. అవునవును. మెయిన్ వేస్టేజ్ అంతా అటు వెళ్తుంది. చిన్న దుమ్ము కానీ దానికి సంబంధించిన డస్ట్ కానీ అంతా ఇందులోంచి వస్తుంది. ఇక్కడ కూడా ఏమైనా గింజలు మిగిలిపోతే ఇక్కడ నుంచి జల్లెడ అండి మనకి, అక్కడ నుంచి జల్లెడ పట్టుకుంటా ఏమున్నా లాస్ట్ వరకు వచ్చేసరికి మొత్తం క్లీన్ అయిపోయి గింజలు ట్యాంక్ వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే, మొత్తానికే వేస్టేజ్ కాకుండా ఉంటుంది. అవునండి. ఓకే. మీరు ఇప్పుడు పంజాబ్ వెళ్ళారు కదా, మరి అక్కడ రైతులు ఏమని చెప్పారు? అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము కొత్తగా ఇలాంటి మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకు తీసుకోవచ్చు అంటారా? 4-5 కంపెనీలు ఎంక్వైరీ చేయాలంటారా? ఏమని తీసుకోవచ్చు అండి. నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ హార్వెస్టర్స్ మెయింటైన్ చేసిన.
చాలా కంపెనీలు చూసినా, దస్మీస్ చూసిన, జాండియర్ చూసిన, క్లాస్ చూసిన, వాటి అన్నిటి మీద చూస్తే నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. నా వర్షన్లో నాకు బెటర్ అనిపించింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ హార్వెస్టర్ ఫీల్డ్ నాకు 2017 నుంచి వెళ్ళండి, 16-17 నుంచి వెళ్ళి 16-17 హార్వెస్టర్ మొక్కజొన్న హార్వెస్టర్ ఫీల్డ్లో ఉన్నారు. కాబట్టి మీకు వీటిపైన అవగాహన ఉంది. అవునండి. మిషన్ అయితే బాగానే ఉందంటారా? బాగుంది, మిషన్ బాగుంది. మిషన్ పర్ఫార్మెన్స్ కానీ అన్ని సైజులో కానీ చూడడానికి కానీ ఏ విధంగా అయినా బాగుంది ఇది. ఓకే ఓకే అన్న, మన ప్రాపర్ ఎక్కడన్నా? మాది వచ్చి గీసుగొండ మండల్ అండి, వరంగల్ రూరల్, గీసుగొండ మండల్, ఎల్కుర్తి హవేలీ విలేజ్. ఓకే. ఎవరైనా రైతులు ఒక 100 ఎకరాల వరకు కట్టింగ్ ఉంది, 50 ఎకరాల వరకు కట్టింగ్ ఉంది అంటే మీరు వెళ్తారా? వెళ్తామండి. ఓకే. నియర్ బై 100 కిలోమీటర్స్ ఎక్కడ ఉన్నా మేము వెళ్తాం. వరంగల్ దగ్గర ఒక 100 కిలోమీటర్స్ వెళ్తాం. అవును. ఓకే. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పారన్న? నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8355-020-242. ఫ్రెండ్స్ చూశారు కదా, వరంగల్ చుట్టుపక్కల ఒకవేళ మీ దగ్గర కూడా ఒక 100 ఎకర్స్ వరకు లేదంటే 50 to 100 ఎకర్స్ వరకు మీది కూడా ఏదైనా మేజ్కి సంబంధించిన ఫీల్డ్ ఉంటేనైతే అన్న నెంబర్ అయితే చెప్పాడు కదా, అన్ననైతే కాంటాక్ట్ కాండి. అన్న వాళ్ళ ఫీల్డ్కి వచ్చి చూసుకొని వాళ్ళు కూడా కట్టింగ్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా చేస్తా అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న.